దేన్ని పొందలేవు నాన్న. అడుగుతావు పేరుకి కానీ జవాబు నీకు రాదు. నేను అంటాను, వారికి జ్ఞానం తక్కువ అంటారా? భక్తులకి ఎంత జ్ఞానం ఉంది వారికి. చూడు ఎంత చక్కని ప్రార్థన చేసుకున్నారో జీవితాలలో. దేవుని వెతికే వారికి మన కనపడదు, కానీ మన పక్షాన దూత యుద్ధం చేస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకే ఈ విషయం నేను గొప్ప కోసం చెప్పట్లేదు, మీరు చేసే ప్రార్థనను బట్టి కూడా ఆ జవాబును చూడాలని కోరుకుంటున్నాను. యేసుకి మహిమ కలుగును గాక. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు చెబుతున్నానంటే, నువ్వు బంధకంలో ఉన్నా, అర్థం కాకపోయినా, ఏ విధంగా ప్రయత్నం చేసినా, కను అడిగే తీరు బాగుంటే నీ పక్షాన దూతలు యుద్ధం చేస్తారు. అది నువ్వు కన్నులారా కూడా చూడొచ్చు. నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. స్తోత్రం చెప్పుకున్న అందరి చేతులైతే, నీవు నాకు సత్యాన్ని బోధిస్తున్నావు అంటున్నాడు. అంటే దేవుడు దావీదుకి సత్యాన్ని స్పష్టంగా బోధించాడు. దావీదు మహారాజుకి ఎంత బాగుంది ఈ మాట. ఒక మనిషి బోధిస్తే కొంతవరకు అర్థం చేసుకునే ఆలోచన మనలో ఉందేమో, కానీ ఆయనకి సాక్షాత్తు దేవుడు బోధిస్తేనంట ఉపదేశం. దేవుని మాట అంతా తను శ్రద్ధగా విని ఆ మాట తన కొరకు తీసుకున్నాడు.